టేస్ట్ ఎలా ఉంది? గుడ్, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. జీవితంలో నేను ఎప్పుడో ఒకరికి వండి పెట్టడం తప్ప నాకొకరు ఇలా వండి పెడతారని నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఇది వేసుకొని తిను, చాలా బాగుంటుంది. వావ్, నిజంగా చాలా బాగుంది. అమేజింగ్. నీకు మంచి టేస్ట్ ఉంది. యా, అమ్మ ఫుడీ. అవును, నాపై అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటి? నా మాటలు వినేవాడు, నన్ను అప్రిషియేట్ చేసేవాడు, నాలో గొప్పతనాన్ని చూసేవాడు కావాలనిపించింది. అన్నిటికీ మించి నీతో చాటింగ్ చాలా బాగా అనిపించేది. నా హస్బెండ్ కూడా అలా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. కొత్తగా నాకింకా పెళ్లి కానట్టుగా, నేను మళ్ళీ యంగ్ అయిపోయినట్టుగా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. లైఫ్లో నాకే తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. నా అందం మీద ఫోకస్ పెరిగింది. నాకు నేను నచ్చడం స్టార్ట్ అయ్యింది. గుడ్. మొత్తానికి ముందుగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి అని తెలుసుకున్నావు. మరి ఇంకా ఎందుకు నీతో నువ్వే డిబేట్ చేస్తున్నావు? మేబీ ప్రతి ఆడపిల్ల మనసులో తనకు తనే ఒక లక్ష్మణ రేఖ గీసుకుంటుందేమో. కష్టంగా ఉంది దాటడానికి. చూడు, ఒక 50-60 సంవత్సరాల క్రితం చలంగారు చెప్పారు, స్త్రీకి శరీరం ఉంది, వ్యాయామం కావాలి, మెదడు ఉంది, ఆలోచన కావాలి, మనసుంది, విజ్ఞానం కావాలి అని. దీన్ని బట్టి ఆయన స్త్రీలకు ఎంత స్వేచ్ఛ కావాలో చెప్పారు. ఆయన స్త్రీలను చాలా బాగా అర్థం చేసుకున్నారు. కానీ అదే చలంగారు అదే స్వేచ్ఛని తన భార్య తీసుకునుండుంటే ఆయన ఎలా ఫీల్ అయ్యుండేవారో అడుగుదామన్నా ఇప్పుడు చలంగారు లేరు, ఆయన భార్య కూడా లేదు. అమ్మా, నువ్వు మామూలు దానివి కాదు. ఈ చిన్ని బుర్రకి అంత పెద్ద పజిల్ పెట్టకు. మేక్ ఇట్ సింపుల్. ఇప్పుడు ఎవ్వరూ లేరు, ఎవ్వరికీ తెలీదు. నేను ఎవ్వరికి చెప్పను, ప్రామిస్. ఇది అడ్వాంటేజ్గా తీసుకోను, దీనివల్ల నిన్ను జడ్జ్ చేయను. ఇది ఒక పర్సనల్ మూమెంట్, ఎప్పటికీ మనసులో నిలిచిపోయే ఒక బ్యూటిఫుల్ మెమరీ. అంతే. అంతేనా? అంతే. ప్రామిస్. ముందు స్వీట్ తిను. ముందు నువ్వు తిను. ఎప్పుడూ ఇంటి పనేనా? ఇలాంటి వాటికి పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. ఇందాక నువ్వు చెప్పావుగా, అంట్లు తోవడం, బట్టలు ఉతకడం వగేరా వగేరా. మనం ప్రేమించే వాళ్ల కోసం ఇవన్నీ చేయడంలో నిజంగా ఒక ఆనందం ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ ఆనందం కోసమే నువ్వు నాకు వంట చేసి పెట్టావు. సుప్రభాత వేళ దేవతారాధనకై పుష్పాలతో ఎదురు చూసే భక్తుడిలా నీ మనసు వాకిట నిరీక్షించే ఈ నిర్భాగ్యుడికి మోక్షమియవా చెలి. నీ కవితలంటే నాకు చాలా ఇష్టం. అవి నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. నాకు కూడా కవితలు నేర్పించొచ్చు కదా. కవిత్వం అనేది ఒక కళ, అది నేర్పిస్తే వచ్చేది కాదు, మనసులోంచి రావాలి. నాకు మనసులో ఉంది కానీ కవితగా బయటికి రావడం లేదు. నీ కళ్ళు చూస్తే ఏ కవికైనా అర్థమైపోతుంది నీ మనసు. అవునా కవి గారు? ఇప్పుడు నా మనసు ఏమంటుందో చెప్పండి. నీ మనసు మల్లెపువ్వు కన్నా తెల్లనిది, ఎర్ర గులాబీలా చుట్టూ ముళ్ళున్నాయి, ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. కానీ సుతిమెత్తని నీ శరీరం సుఖాన్ని కోరుకుంటుంది, సరసాలాడమంటుంది. అబ్బచ్చా! ఆకలిస్తే ఎవరినైనా అడుగుతాం, కానీ శరీరానికి కోరికలొస్తే ఎవరిని అడుగుతాం? కవిగారు ఏం చెప్పినా చివరాఖరికి శృంగారంతోనే ముడివేస్తారు. ఓకే, నీ మనసుకు నచ్చినవే మాట్లాడుకుందాం. సరే, నీకోసం ఐస్ క్రీమ్ తెస్తాను, తింటూ మాట్లాడుకుందాం.